కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. వాళ్ళ అబ్బాయి నన్ను ట్రాప్ చేశాడు. నా చేతిలో తను కొంచెం కుంకుమ పోసి తను ఏం చేశాడు తనకు ఒక పూనకం వస్తుంది. కాలరామయ్య ఏలూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భీమడోలులో భార్యాభర్తలు సెల్ఫీ వీడియో తీసుకుని మరీ తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఒక వీడియోని రివీల్ చేసి ఆ తర్వాత విషం తాగి ఇద్దరు కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన చాలా బాధాకరం. తల్లి తండ్రి ఇద్దరూ మృతి చెందటంతో 3 ఏళ్ల కుమారుడు అనాథైపోయాడు. ఎంత దారుణాతి దారుణమైన ఘటన. వీళ్ళిద్దరూ కూడా గుండుమోలు భానుపూర్ణిమ సుధాకర్ భార్యాభర్తలు. వీరికి 3 ఏళ్ల బాబున్నాడు. ఇద్దరిది కూడా ప్రేమ వివాహం. అంతా బాగానే ఉంది, బాబు పుట్టాడు, బాగానే జరుగుతోంది అనుకున్న టైంలో 3వ వ్యక్తి ప్రమేయం వల్ల జరగరాని అవమానం జరిగింది. ఈ అవమాన భారంతోనే మేమిద్దరం కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాం, బట్ మా జీవితంలోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని మాత్రం మీరు కఠినంగా శిక్షించండి అంటూ ఒక సెల్ఫీ వీడియో ఇద్దరు రివీల్ చేశారు. వారు రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా ఒకసారి చూద్దాం. మాకు పెళ్ళై 5 years అవుతుంది, మాకు 3 years బాబు, చాలా హ్యాపీగా ఉన్నాం. 5 months బ్యాక్ మా కజిన్ పెళ్లిలో ఒక అబ్బాయి పేరు మోహన్ కటారి, సన్ ఆఫ్ శ్రీనివాసరావు అనే అబ్బాయి. ఆ పెళ్లిలో ఆ టైంలో మాకు కనిపించాడు. గుడిలో నా చేతిలో కుంకుమ పోసాడు. మరి ఆ కుంకుమ ఏంటో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి కూడా నేను ఆ అబ్బాయి ట్రాప్లో పడిపోయాను. అలా చాలా టైమ్స్ నాకు అమ్మవారు కుంకుమ అని ఏదో చేసి ఇచ్చేవాడు. అలా తాను నన్ను తన మాయలో పడేశాడు. 15 days బ్యాక్, అంటే 6వ తేదీన 10వ నెల 2025లో తాను నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. నేనుండను, నాకు నా భర్త నా బాబు కావాలని గొడవ చేసి చచ్చిపోతా అని గొడవ చేస్తే 19వ తేదీన 10వ నెల 2025లో తీసుకొచ్చి వదిలేశాడు. నేను నా భర్త భీమడోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాము. నేను కూడా నన్ను ట్రాప్ చేసి తీసుకువెళ్ళాడని భీమడోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టా. మాకు ఏ విధమైన న్యాయం కూడా జరగలేదు. మోహన్ కటారి అనే వ్యక్తి మా జీవితంలోనికి రావటం వల్ల మా జీవితం నాశనం అయిపోయింది. ఈ మోహన్ కటారి చేసిన పని వల్ల ఈ సమాజంలో బతకటం కష్టమని నేను నా భర్త చనిపోతున్నాము. దయచేసి అమ్మ, నీ కొడుకుగా నా విజ్ఞప్తి, చనిపోయాక నన్ను నా భార్యను విడదీయొద్దు, ఇద్దరికీ కలిపే అన్నీ చేయండి, మాకు న్యాయం జరగాలి అని కోరుతున్నాను. ఇట్లు గుండుమోలు సుధాకర్, గుండుమోలు భాను పూర్ణిమ. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ భాను పూర్ణిమ కావచ్చు, సుధాకర్ భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయం క్షణికావేశందే అని 100% చెప్పొచ్చు. ఎందుకంటే అంత పీకల మీదకి వచ్చేసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఏం జరిగిందో మరి మీరు రాసినటువంటి సూసైడ్ నోట్ అనేది పోలీసుల వరకు చేరింది కాబట్టి వాళ్ళు ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తప్పు ఎవరిది ఉంటే కనుక వాళ్ళని శిక్షించడానికి పోలీసులు న్యాయ వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 3 ఏళ్ల బాబు ఉన్నాడు. సంతోషంగా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకున్నారు. ఇంతలోనే 3వ వ్యక్తి ప్రమేయం వల్ల ఇటు భార్య భర్త ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. అక్కడి నుంచి మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ని ట్రావెల్ చేయాలి అనుకుంటే మీ 3 ఏళ్ల కొడుకు భవిష్యత్తు బంగారంలా ఉండేది. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ఉండి ఆ బాబుని చూసుకున్నా అమ్మా నాన్న లాంటి ప్రేమనైతే ఇవ్వలేరుగా. కేరింగ్ అయితే ఇవ్వచ్చు, కానీ అమ్మా నాన్న సమక్షంలో వాళ్ళ సంరక్షణలో పెరిగిన పిల్లల పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఏం జరిగింది, మా అమ్మా నాన్న ఎందుకు ఇక్కడి నుంచి కనిపించట్లేదు అని ఆలోచించే శక్తి కూడా ఆ అబ్బాయికి ఆ వయసుకు లేదు. బట్ ఉన్నట్టుండి ఉన్న పలంగా ఇక అమ్మా నాన్న లేరు, కనపడరు, నేను ఇప్పుడు ఎవరి దగ్గర పెరగాలి అని ఒక 3 ఏళ్ల బాబుకు వచ్చిన ఆ కష్టం చూస్తే ఖచ్చితంగా కన్నీళ్లు ఆగటం లేదు. ఎందుకు ఇలాంటి క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు? అసలు అవమాన భారం అంటున్నారు పోలీసులు. ఒక చోట మీకు న్యాయం జరగకపోతే హై లెవెల్కి వెళ్ళి మీరు న్యాయం పొందొచ్చు. లేదు అంటే మరొక అలాంటి ఎవరి వల్లైతే మీరు డిస్టర్బ్ అయ్యారో ఆ వ్యక్తులకి దూరంగా వెళ్ళి కూడా హ్యాపీగా మీరు బ్రతకొచ్చు. కానీ ఇలా బిడ్డను అనాథను చేసి మీ ఇద్దరు మీ నిర్ణయాన్ని కఠినమైన నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వెళ్ళి ఆ బాబుకి దూరం అయిపోతే ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ రకమైన కోణంలో కూడా మనం విశ్లేషణ కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల పిల్లలే అల్టిమేట్గా పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల
పిల్లలే అనాథలైపోతున్నారు, పిల్లలే అన్యాయం అయిపోతున్నారు. పిల్లల్ని చూస్తుంటే కూడా కనీసం లేకుండా పోతోంది పెద్దవాళ్ళకు. ఇక్కడ కూడా మీరు చెప్తున్నట్టు ఒక పర్సన్ మా లైఫ్లోకి వచ్చాడు, ఒక కజిన్ పెళ్లిలో పరిచయం అయ్యాడు, అమ్మవారు నా మీద వాలుతుంది, పూజ చేసిన కుంకుమ అమ్మవారి కుంకుమని ఇచ్చి ట్రాప్ చేశాడు. ఇలా 2-3 సార్లు అతను వెనకతను నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత భర్తకి కొడుకుకి దూరం అయిపోయిన విషయం తెలిసి రియలైజ్ అయ్యి మళ్ళీ నేను వచ్చాను. ఇదంతా బాగానే ఉంది, కానీ 3 ఏళ్ళ కొడుకు లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తికి దూరంగా వెళ్లే ముందు ఇంత గొప్ప ఆలోచన, గొప్ప అంటే ఒక బలమైన నిర్ణయం ముందే ఉండుంటే ఇంత జరుగుండేది కాదేమో, 2 ప్రాణాలు పోయి ఉండేవి కాదేమో. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ట్రాప్లో పడుతున్నారా, కావాలని వెళ్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వీళ్ళ వయసు కూడా చాలా చిన్నదే. ఈ గుండుమోలు భానుపూర్ణిమ వయసు 22 ఇయర్స్ అంట. అలానే అతను కూడా చిన్న ఏజ్లోనే ఉన్నారు. రీసెంట్గానే మ్యారేజ్ కూడా జరిగింది, ప్రేమ పెళ్ళి, 3 ఏళ్ల బాబు పుట్టడం, ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక ఫర్దర్గా మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఆ బాబు పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేస్తున్నా కూడా చాలా బాగున్ను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకున్న కఠినమైన నిర్ణయం వల్ల ఆ బాబు అనాథ అయిపోయాడు, అన్యాయం అయిపోయాడనే చెప్పాలి. నా పేరు గుండుమోలు భానుపూర్ణిమ. మేమిద్దరం 5 ఇయర్స్ బ్యాక్ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇద్దరు 3 ఇయర్స్ బాబు కూడా. మరి ఏమైందో తెలీదు. లాస్ట్ 5 మంత్స్ బ్యాక్ మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాం, మా కజిన్ మ్యారేజ్కి. అక్కడ మోహన్ కటారి సన్ ఆఫ్ శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి నన్ను ట్రాప్ చేశాడు. నా చేతిలో తను కొంచెం కుంకుమ పోసి తను ఏం చేశాడో తనకు ఒక పూనకం వస్తుంది, సుకాలరామయ్య పూనకం. మరి ఆ పూనకం ద్వారా నన్ను అయితే ఏం చేశాడో తెలియదు, బాగా ట్రాప్ చేసాడు. 15 డేస్ బ్యాక్ నన్ను బలవంతంగా తను తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఇదంతా మోసం అని తెలిసి నేను బయటకు వచ్చేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి పిలిపించి భీమడోల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానీ భీమడోల్ పోలీసులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు న్యాయం జరగలేదు. వాళ్ళగారు బాగానే తిరుగుతున్నారు, మేమిద్దరం కలిసి బతకలేక కలిసి చచ్చిపోతున్నాము. భీమడోల్ పోలీస్ స్టేషన్ మాకు న్యాయం జరగాలి, కేవలం మోహన్ కటారిని మాత్రం ఇచ్చేయాలి.